ప్రభువారు మన యొక్క అక్కరెరిగి మన కష్టాలు ఉన్నప్పుడు మన దగ్గరికి వస్తున్నాడు. అదే దేవుని యొక్క గొప్ప లక్షణం. మనుషుడు సుఖాల్లో ఉన్నప్పుడు వస్తాడు, దేవుడు కష్టాల్లో ఉన్నప్పుడు వస్తాడు. మనుషుడు కష్టాలు ఉన్నప్పుడు మనలో నుండి బయటికి పోతాడు, దేవుడు కష్టాలు ఉన్నప్పుడు బయట నుండి మన దగ్గరికి వస్తాడు. దేవుడికి మనుషుడికి చాలా తేడాలు ఉన్నాయి, దాంట్లో ఇదొకటి. చాలాసార్లు మనం అనుకుంటాం కష్టాల్లో ఉన్నప్పుడు మనుషులు మనతో ఉన్నారు, దేవుడు మనతో లేడు అనుకుంటాం. అది అపోహ. ఎందుకు అలాగ అనుకుంటామంటే కష్టాలు వచ్చినాయి కనుక. దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, నేను గుర్తులేనేమో, నన్ను మర్చిపోయాడేమో. అలాగెందుకు అనుకుంటారు అని అంటే, మరి దేవుడు నన్ను గుర్తుపెట్టుకుంటే ఎన్ని కష్టాలు నాకు ఎందుకు వస్తాయండి? అందరూ బాగున్నారు కదా, బయటకు వచ్చేవాళ్ళు అంతా వాక్యం చెప్పేవాళ్ళు, చదివేవాళ్ళు, వినేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు అంతా బాగున్నారు, నాకే కదా బాగలేంది కనుక దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అని అనుకుంటాం. మనం అనుకోవడమే, ఏది వాస్తవం కాదో మనం అనుకుంటాం, ఏది వాస్తవమో మనం మనం అనుకోవడంలో ఉన్నది అంతా పొరపాటు, కానీ దేవుని వాక్యం అంతా వాస్తవం. అలాంటి మనుషుల దగ్గరికి ప్రభు మన మంటివారమైన మన యొక్క నిర్మాణం ఎరుగను గనక మన దగ్గరికి ఆయన వస్తున్నాడు. బైబిల్లో గాక 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 అని చెప్పినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను అన్నీ చెప్పిన ఒక 5 మాత్రం చెప్తా. మొదటిది రోమపత్రిక 16వ అధ్యాయం, రోమన్ చాప్టర్ 16:24. రోమన్ 16:24. మీకు తోడయుండును గాక. ఇంకో మాటలో చెప్పాలంటే కృప కలుగును గాక. మొదటి గాక గ్రేస్ బి అంటు యు, మీకు కృప. పౌలు రాసిన పత్రికలో, పేతురు రాసిన పత్రికలో ఈ పద ప్రయోగం పరిశుద్ధాత్మ దేవుడు తరచూ చేస్తూ ఉన్నాడు. నాకు తెలిసి ఈ పద ప్రయోగం లేని పౌలు చేతిలో నుండి, పేతురు చేతిలో నుండి జాలవారిన పత్రికలు లేవంటే తప్పు కాదేమో, యోహాను పత్రికలతో సహా. కానీ కృప ద్వారా మనం రక్షణ పొందిన, కృప ద్వారానే మన యాత్ర సాగిపోతుంది. అపోస్తలుడైన పౌలు ఇదే మాటే ఒక కేంద్రముగా తీసుకున్నాడు. నేనేమై ఉన్నానది దేవుని యొక్క కృపే, నేను చేసిన ప్రయాసం నేను పడింది కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపే. ఇంకా తిరిగి అన్ని సమ్ చేసి ఒకే మాటలో చెప్పినాడు, నా కృప నీకు చాలని ప్రభువు చెప్పాడు. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్. కనుక కృప రక్షణతో ఆరంభమవుతుంది, జీవిత అంతముతో ముగించబడుతుంది. ఇంకా ఎవరైనా యేసుని అంగీకరించుకున్నా ఉంటే బహుశా మీరు ఇక్కడికి క్రమంగా వస్తుండొచ్చు. మీ నాన్నగారు అమ్మగారు భక్తిపరులు ఉండొచ్చు, విశ్వాసులు ఉండొచ్చు, పరిచారకులు ఉండొచ్చు, సేవకులు ఉండొచ్చు, బోధకులు ఉండొచ్చు, కాపర్లు ఉండొచ్చు. వారు ఎవరైనా కావచ్చు. వారి రక్షణ నీకు రాదు, వారి ఆత్మీయత నీకు రాదు, వారి విశ్వాసం నీకు రాదు. నీ సంబంధము క్రీస్తుతో నీదే, అది వ్యక్తిగతమైంది. సాల్వేషన్ ఈజ్ ఎ పర్సనల్ రిలేషన్. క్రైస్తవ్యం ఒక మతం కాదు, ఒక సంబంధం, దేవుడితో సంబంధం. ఆ సంబంధంలో నీకు ఇంకా రాకపోతే మరలా జ్ఞాపకం చేస్తున్నా, పర్లేదు అనుకోవద్దు. దేవుడిని ఆయుష్ని పొడిగిస్తున్నాడు, ఆయన్ని అంగీకరించడానికే, ఆయన ఎరగటానికే. ఆయన ఎరగకుండా జీవించగలంటే జీవించగలవు, జీవిస్తావు కూడా. కానీ వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ లైఫ్? జీవితం తర్వాత ఏంటి? ఇంకొక జీవితం ఉంది, మరణం తర్వాత జీవం ఉంది. బైబిల్లో రాయబడింది, దేవుని ఆత్మ దేవుని యొద్దకు పోవును. మరి ఆత్మ పోయిన తర్వాత దాని సంగతి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించినావా? నువ్వు శరీరాన్ని, ప్రాణాన్ని గురించి ఆలోచిస్తావు, జంతువుల గురించి ఆలోచిస్తావు. జంతువులకు మానవునికున్న స్థూలమైన తేడా మీకు తెలుసు కదా. దానికి ఆత్మ లేదు, మనకు ఆత్మ ఉంది. దానికి ప్రాణము శరీరం ఉంది, మనకు ప్రాణము శరీరంతో పాటు ఆత్మ కూడా ఉంది. అందుకే అవి చనిపోయినా, దాన్ని చంపినా, తిన్నా, ఏమైనా మామూలే. బట్ మనిషి అలా కాదు, ఆత్మ దేవుని యొద్దకు పోతుంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత పరలోకమా, నరకమా, పాతాళమా, దేవుని రాజ్యమా, మహిమా రాజ్యమా, బాధకరమైన వేదనకరమైన స్థలమా? అది ఇలాగా చాలా ప్రశాంతంగా ఉంటుందని అనుకోవద్దు, పగలు రాత్రి ఉంటుందని అనుకోవద్దు. నరకమైతే ఎప్పుడు రాత్రే, పరలోకమైతే ఎప్పుడు పగలే. నరకమైతే ఎప్పుడు పని లేదంట, ఆలోచన లేదు, జ్ఞాపక శక్తి లేదు, వేదనకరమైన స్థలం అది. అయితే పరలోకం దేవుని మహిమతో ఉండేది.
దాని కొరకే యేసు ప్రభు ఈ భూమి మీదకి దిగి వచ్చి శిలువ మీదకి వెళ్ళి తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, దేహమంతా కోడ దెబ్బలు, ప్రక్కలో బల్లెప్పుట, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలంలో మహామహుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండి పాపాత్ముడైన మానవుని కొరకై చేతులు చాప ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలగచేయుదును. ఇంత ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని కూడా తృణీకరించి నిరాకరించి పర్వాలేదులే అనుకుంటే నీ ప్రాణం నాకు నీవే ఉత్తరవాదం అని తెలియచేయటానికి విచారిస్తున్నా. మనం ఎప్పుడైనా రావచ్చు. దీన్ని చెప్పి మీకు భయపెడుతున్నానని కాదు, వాస్తవం. నాకంటే మీకు బాగా పరిచయం, సోషల్ మీడియాలో చూస్తున్నారు. కరోనా రాకమునుపు మనం అంటే ఎవరో ముసలికి వస్తుంది, రోగగ్రస్తులకు వస్తుంది, దానికి దగ్గరుండి మనం గుర్తుపెట్టుకోవచ్చు, పలానా వాళ్ళు చచ్చిపోతారు తొందరగానే అనుకుంటూ వచ్చినాం. ఇప్పుడు కరోనా దినాలు దాటిన తర్వాత ఎట్లా వస్తుందో తెలియట్లేదు. పాడుతా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బస్సు నడుపుతా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆడుతా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, జిమ్ముకు పోతా జిమ్ములో జిమ్ చేస్తే చనిపోయిన వారు ఉన్నారు, ఇంట్లో వంట చేస్తే చనిపోయిన వారు ఉన్నారు, పడిపోతా చనిపోయిన వారు ఉన్నారు, కూర్చొని చనిపోయిన వారు ఉన్నారు, పడుకొని చనిపోయిన వారు ఉన్నారు. వయసు సంబంధం లేదు, ఆరోగ్యం సంబంధం లేదు, ప్రకృతి సంబంధం లేదు. మనిషిని యొక్క ఆరోగ్యానికి సంబంధం, అంటే వయసుకి సంబంధము, శక్తికి, బలానికి సంబంధం లేకుండా మరణం వేటాడుతుంది. మరణం నిశ్చయం గనక ఆ మరణం నిన్ను వశపరచుకోక మునిపే, లోపరుచుకునక మునిపే యేసునందు విశ్వాసం ఉంచి కృప పొంది రక్షణ ఆశీర్వాదం పొంది ఆ కృపను అనుభవించాలని దేవుడు కోరుతున్నాడు. మీకు కృప కలుగును గాక, రక్షణ కలుగును గాక. రక్షణ పొందిన మనము ఆ కృపను అన్వయించుకొని యాత్రా జీవితంలో ముందుకు సాగిపోవాలనే దేవుని యొక్క కోరిక. రక్షణ పొందిన తర్వాత, ఇప్పుడు కృప తర్వాత మనము కనికరాన్నే పొందుతున్నాం. నేను ఇందాక చెప్తూ వచ్చినాను కదా, కనికరం కృపకు వ్యతిరేకంగా మనకు అర్థమవుతుంది. అంటే అర్థం ఏంటంటే నెగిటివ్ సెన్స్లో కాదు, పాజిటివ్ సెన్స్లో. మనం కనికరం అంటే శిక్షించబడవలసిన వారము. అయితే యేసునందు విశ్వాసం ఉంచిన కారణం చేత ఆ శిక్ష నుండి తప్పించి క్షమాభిక్ష పొందిన వారమై క్రీస్తు యేసునందు ఉన్నారు కనుక ఏ శిక్షా విధి లేకుండా ఇప్పుడు దేవుడు మనలను తన కనికరం కొరకే పాత్రలుగా చేసిన. ఇప్పుడు కనికరం పొందిన తర్వాత ఏం జరుగుతుంది? అసలు కనికరం పొందకపోతే ఏంటి సమస్య? కృప పొందాం కదా, వై షుడ్ వీ హ్యావ్ ఎ మర్సీ ఆఫ్ గాడ్? ఎందుకు కనికరం పొందాలా? శిక్ష వస్తుందనా? మనందరికీ పరిచయం అయిన మాట, కనికరం లేకపోతే మనం ఈ పని చేయలేం. ఈ పని చేయకపోతే క్రైస్తవం కాదు. ఏంటి పని? హెబ్రీ 4:16, హెబ్రీ 4:16, హెబ్రీ చాప్టర్ 4:16 చాలు. ఏమంట? గనుక మనము కనికరింపబడి. ఆ కనికరం లేకపోతే మనం ఏం చేయలేము. ఆ తర్వాత పని, ప్రార్థన చేయలేము, కృపాసనము నొద్దకు చేరలేము, సిలువ నొద్దకు చేరాము కృప కొరకు. ఇప్పుడు కనికరించబడి ఎక్కడ చేరుతున్నాము? కృపాసనం నొద్దకు చేరుతున్నాము. కనుక సిలువ దగ్గరికి, కృపాసనం దగ్గరికి మధ్యలో ఏమొస్తుంది? కృప ఆరంభం అవుతుంది. కరుణ లేదా కనికరము ఈ కృపాసనం దగ్గరికి వస్తుంది. అంటే అర్థం ఏంటంటే మనం రక్షణ పొందినా మంచిదే. రక్షణ పొందిన తర్వాత ఈ యాత్రలో సాగేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు తెలిసి తెలియక రకరకాలవి అన్నీ చేస్తున్నప్పుడు అవన్నీ క్షమాపణ పొందిన తర్వాత ఇప్పుడు ఏం చేసి కనికరించబడి, ఆ కనికరించబడకపోతే అబ్బా తండ్రి నాయనను మొరపట్లేము, ప్రార్థన చేయలేము. ఇంకా చాలామంది ప్రార్థన చేస్తూనే ఉన్నారు, జవాబు రావట్లేదేంటి? బహుశా వారు అలాగే దేవుని సన్నిధిలోనికి ఇంకా కనికరం కొరకు రాలేదేమో, కనికరం పొందలేదేమో. ఇప్పుడు కనికరం పొందిన మనము ఆ ప్రార్థన చేసే అనుభవంలోనికి వచ్చినాం. అది కనికరించబడి సమయోచితమైన సహాయం పొందినట్లు ధైర్యంతో. ఈ కనికరం మనకేమిచ్చింది? ధైర్యం. ధైర్యం అంటే ఏంటి? పోట్లాడటానికి ధైర్యమా? మాట్లాడటానికి ధైర్యమా? ఏ వ్యక్తి అయితే దేవుని సింహాసనం మీద చేరటానికి ధైర్యంగా ఉంటుందో ఆ వ్యక్తి లోకాన్ని ధైర్యంతో ఎదుర్కొంచాలి. మనకు లోకాన్ని ఎదుర్కోవడానికి ధైర్యం ఉంది, కానీ సింహాసనం సమీపించడానికి ధైర్యం లేదనుకుంటా. రెండోది చూస్తామా? జాన్ చాప్టర్ 20:21, యోహాను 20:21. అప్పుడు యేసు మరలా మీకు 19లో కూడా మీకు సమాధానం, పీస్ బి అంటు యూ, పీస్ బి అంటు యూ, పీస్ బి అంటు యూ. మరలా బైబిల్ ఈ పదం మనకు కనిపిస్తూనే ఉంది. ఎవరికి సమాధానం?
20:19 ఆదివారం సాయంకాలం నా శిష్యులు యూదులకు ఎవరికి సమాధానం? ఎవరికి సమాధానం? తెలుగు మీడియం వాళ్ళు చెప్పండి, అంత ఇంగ్లీష్ మీడియమేనా? నేను ఒక్కడే తెలుగు మీడియం అనుకుంటా. ఎవరికి సమాధానం? వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఇంకా వెరీ గుడ్, భయపడే వారికి సమాధానం. పీస్ బి అన్టు యూ ఫర్ దెమ్ దట్ ఫియర్. భయం వారికి రకరకాలైన భయాలు ఉన్నాయి. లోకంలో కూడా మనుషులకు రకరకాలైన భయాలు ఉన్నాయి. భవిష్యత్తును గురించిన భయం, భర్తను గురించి భయం, భార్యను గురించి భయం, అది ఇంకా భయం అన్నిటికంటే. చదువును గురించిన భయం, నిరుద్యోగాన్ని గురించి భయం, పెళ్ళిని గురించి భయం, ఆర్థిక ఇబ్బందుల గురించి భయం, అనారోగ్యాన్ని గురించిన భయం. భయాల బైబిల్లో చాలా రాయబడుతూ వచ్చినాయి. మనం 34వ అధ్యాయంలో చదివాం, 34వ కీర్తనలో చదివాం కదా. యెహోవాను నేను నిత్యము స్తుతిస్తా, అనుదినము స్తుతిస్తా, ఆయన నా భయములన్నిటి నుండి తప్పించిన. దావీదు లాంటి వాడికే భయం ఉందంటే మన సంగతి ఏంటండి? నేను ఇలాగ చెప్పేసాను, దావీదు కూడా భయపడ్డాడు కదా, మనం కూడా భయపడదామని కాదు దాని అర్థం. దావీదు సీన్ వేరే, మన సీన్ వేరే, అసలు పోల్చుకోవటానికి కూడా కుదరదు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. విచిత్రం ఏంటంటే నక్కలు కూడా నాగలోకంతో పోల్చుకుంటూ ఉంటే చాలాసార్లు. దావీదు ఇలాగ వెళ్ళాడు కదా, అబ్రహాం ఇలాగ వెళ్ళాడు కదా, మోషి ఇలాగ వెళ్ళాడు కదా. అసలు మనం నక్కలు, వాళ్ళేమో అక్కడ ఉన్నారు. అసలు పోలిక ఎక్కడా? పోలిక కుదరదు కదా. కనుక వారు వెళ్ళిన పరిస్థితి వేరే, వాళ్ళ భయాలు వేరే. నా భయములన్నిటిలో నుండి. బైబిల్లో చాలా భయాలు ఉన్నాయి. మొదటి భయం, ఆఖరి భయం మీరు చెప్తారా, నేను చెప్పమంటారా? ఇవన్నీ మీకు తెలిసింటే అనుకుంటున్నాను. నేను ఒక దగ్గర అన్నీ ఏరుకొని ఉన్నా, మీకు ఏరుకోవటానికి టైం లేదు. మొదటి దావీదే అన్నాడు, నా శత్రు భయం నుండి నన్ను తప్పించు. ఫియర్ ఆఫ్ ఎనిమీ, శత్రు భయం నుండి తప్పించినాడు. అది మొదటి భయం. సాతాను మన శత్రువు. ఆయనకైతే సౌలు శత్రువు, లేదా ఆయన కుమారుడైన వ్యక్తి ఆయనకి శత్రువు కావచ్చు. కానీ ఇక్కడ మన దగ్గరికి వచ్చేటప్పటికే సాతానుడు, శరీరము, లోకం, ఇవన్నీ మన శత్రువు. అక్కడ ఆరంభించబడుతుంది భయం. అలాగే కొనసాగి చివరి దాకా వస్తుంది. చివరి భయం చెప్పేయండి. ఎంత బాగా మీకు వాక్యం తెలుసు. మళ్ళీ నేనెందుకు ఇంక రావాలా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంది, అటువలే ఆయన కూడా మానవ భయము గల వారిని విడిపించుట కొరకే రక్త మాంసములలో పాలివాడాయను. ఆఖరి భయం మనుషునికి ఏంటంటే మరణ భయం. బయటికి చెప్తాడు కానీ అసలు నాకు భయమే లేదు మరణం అంటే. ఎప్పుడన్నా దాని బ్రదర్ రెడీ అంటే తలుపులు వేస్తున్నాయి, అయ్యో నేను చచ్చిపోతే భార్య ఎట్లా, పిల్లలు ఎట్లా బతుకుతారో ఏమో, లోకం ఏది లేదు వాళ్ళకి. ఇదంతా ఏమంటే మనం భయపడుతున్నాం కనుక వాళ్ళని కూడా భయపెట్టిస్తున్నాం అనుకుంటా. అంతేనా? మనిషికి చివరికి అక్కడికి వచ్చేది ఏంటంటే మరణ భయం. ఈ మధ్యలో చాలా భయాలు ఉంటాయి. శిష్యులకు కూడా భయాలు వచ్చినాయి. భయం లేని మనిషి ఉండకపోవచ్చు. అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన భయాలు ఉంటాయి. చీకటి అంటే కొంతమందికి భయం, బల్లె భయం అంటే భయం, బుద్ధింక అంటే భయం, కరెంట్ అంటే భయం, లైట్ అంటే భయం, నీళ్ళంటే భయం, సైతాన్ అంటే భయం, దయ్యం అంటే భయం, మనుషులంటే భయం, స్త్రీలంటే భయం, పురుషులంటే భయం, రకరకాల భయాలు ఉన్నాయి. అంటే ప్రభుకు స్తోత్రాలు. ఈ భయములన్నిటి నుండి విడిపించుట కొరకు ఆయన అన్నాడు, పీస్ బి అన్టు యూ, మీకు సమాధానం కలుగును గాక. మీకు తెలుసు కదా క్రిస్మస్ వర్తమానం, మీకు తెలుసు కదా పునరుత్థాన వర్తమానం, మీకు తెలుసు కదా రూపాంతర వర్తమానం. ఒక్క మాటలో చెప్పేయండి. క్రిస్మస్ వర్తమానం లూకా 2:10, భయపడకుడి, ఫియర్ నాట్, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం అంతా నేను రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానువాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్లో పరుండబెట్టబడి ఉండటం మీరు చూచేదారు. ఏంటి క్రిస్మస్ వర్తమానం? భయపడకుడి, ఫియర్ నాట్. ఇప్పుడు రూపాంతరకుండా వర్తమానం ఏంటి? మత్తయి సువార్త 17వ అధ్యాయము, భయపడకుడి, ఫియర్ నాట్. ఇప్పుడు పునరుత్థానం యొక్క వర్తమానం మత్తయి సువార్త 20వ అధ్యాయము, భయపడకుడి, ఈజ్ నాట్ హియర్, ఈజ్ రిజన్. భయపడకుడి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు.
కానీ యేసుప్రభు పుట్టింది ఎందుకు? భయం తీసేయటానికి. యేసుప్రభు రూపాంతరం పొందింది ఎందుకు? భయం తీసేయటానికి. యేసుప్రభు సమాధిలో నుండి లేచింది ఎందుకు? భయం తీసేయటానికి. యేసుప్రభు రాబోతున్నది ఎందుకు? భయం తీసివేయటానికి. యేసుప్రభు మనల్ని ఇక్కడి నుండి తీసుకెళ్ళేది ఎందుకు? భయం తీసివేయటానికి. మనం యొక్క భయం నుండి తప్పించట కొరకాయ. యేసుప్రభు వల్లే ఇంకెవరి భయాన్ని తీసివేస్తారు. మనం చాలాసార్లు చెప్తాం, భయపడద్దు, నేను పక్కన ఉన్నానుగా. నీకు కూడా భయం ఉందని వాళ్ళకి తెలుసు, అందుకనే వాళ్ళు భయపడుతున్నారు. బహుశా భర్త భార్యకి, భార్య భర్తకి ధైర్యం ఇచ్చుకోవచ్చు. తల్లిదండ్రులు పిల్లలకి, పిల్లలు తల్లిదండ్రులకి, ఇరుగు పొరుగు సేవకులు, బోధకులు, కాపులు భయపడద్దండి కదా, పర్లేదు, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం అక్క, భయపడద్దండి, పర్లేదు, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇవన్నీ భౌతికంగా వచ్చే ఆదరణకరమైన, ప్రోత్సాహకరమైన మాటలే. కానీ పైనుండి వచ్చిన మాట, క్రిస్మస్ వర్తమానం పైనుండి వచ్చింది అదే. రూపాంతరకొండ వర్తమానం మత్తయి 17 పైనుండి వచ్చింది అదే. అలాగే యేసుప్రభు వారు తిరిగి లేచిన తర్వాత పైనుండి వచ్చిన వర్తమానం అదే. ఇదేనా మనకు కూడా ఇవ్వబడుతున్న వర్తమానం అదే. యేసుప్రభు వారు లేచిన తర్వాత మీకు తెలుసు కదా, భయపడకడానికి మాట మొదట రాయబడింది ఎక్కడ? ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై, అబ్రామా, ఈ పాట ఉందనుకుంటే మీకు వచ్చో రాదో నాకు తెలియదు. కృపాతిశయములు ఓనా యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమే, అబ్రమా భయపడవలదు. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. దేవుడు ఆదాం దగ్గరికి వెళ్ళి, ఆదామా భయపడొద్దని చెప్పలే, హనకు భయపడొద్దని చెప్పలే, నో భయపడొద్దని చెప్పలే. దేవుడు లోతు భయపడొద్దని చెప్పలే, ఎందుకంటే ఆయనకి చెప్పాల్సిన పని లేదు. దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి చెప్పాడు, అబ్రహామా, విశ్వాసులకు తండ్రి లాంటి భయం ఏంటండి? అదేనండి క్రైస్తవం అంటే. బయట ఉన్నట్లు ఉంటారు, పైన ఉన్నట్లు ఉంటారు, కానీ లోపలేముంది? భయం ఉంది. అందుకే దేవుడు ఇస్సాకు దగ్గరికి వచ్చిన, యాకోబు దగ్గరికి వచ్చిన, మోషే దగ్గరికి వచ్చిన, మోషేతో కూడా భయపడి, యెహోషువ భయపడకుడి, నేను మోషేకి తోడైనట్లు నీకు. సూర్యుని ఆపినోనికి భయం ఏంటండి చెప్పండి మీరు? సూర్యుని ఇట్టు కూడా చూడలేమే, మనం లైట్లో చూడలేము. సూర్యుడా ఆగు అని చెప్పిన వాడికి భయం ఏంటి? చంద్రుడా ఆగు అని చెప్పిన వానికి భయం ఏంటి? అలాంటి వాళ్ళే బైబిల్లో నా భయపడినట్లు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. శిష్యులు భూమిని తలకిందులుగా చేసే వాళ్ళకు కూడా భయం ఉంది. ఇవన్నీ పరిస్థితుల్లో ప్రభు మనకిచ్చే వర్తమానం ఏంటి? మీకు సమాధానము కలుగునుగాక. నేను మనం కొత్త నిబంధనలు తెచ్చిన, ప్రభు బల దగ్గరికి మనం తెచ్చిన, ఎన్నో భయాల చేత, ఇబ్బందుల చేత బహుశా ఇక్కడికి వచ్చి కూర్చున్నారేమో. యేసు ప్రభు శిష్యులతో పాటు కొంతమంది స్త్రీలు ఉన్నారు. వీళ్ళు మైనార్టీ, చాలా తక్కువ మంది ఉన్నారు కదా. మిగతా వాళ్ళంతా ఏమైపోయారు? వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. రొట్టెలు తిన్నవాళ్ళు వేల మంది ఏమైపోయారు? వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. స్వస్థత పొందిన వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ కొంతమంది స్త్రీలు 20వ అధ్యాయంలో చెప్పబడింది, ఆదివారం తెల్లవారుచుండగా కొందరు స్త్రీలు సుగంధ ద్రవ్యములన్నీ సిద్ధం చేసుకొని తెల్లవారుదామని ఎక్కడికి వెళ్ళారంట? సమాధి దగ్గర. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, నేరుగా సూటికి చెప్పండి సిస్టర్స్. ఉదయాన్న తెల్లవారుదామున షాపింగ్కి కాకుండా, మీ పుట్టింటికి కాకుండా సమాధి తోటికి పోగలమనే వాళ్ళు చేయొద్దండి. అసలు సమాధి అంటేనే కొన్నిసార్లు భయం వేస్తుంటుంది. ఆ దారిబడి గ్రామాల్లో పోతుంది, ఇట్లొద్దు అది చెప్తా ఉంటావు. భర్త తీసుకెళ్తున్నా, కొడుకులు తీసుకెళ్తున్నా, ఇట్లొద్దురా, ఎప్పుడు ఇట్టెందుకు తీసుకెళ్తావు? ఏం కాదులమ్మా, నేనున్నా కదండి. కాదురా, ఇక్కడ అంతా సమాధులు ఉన్నాయి, ఏం కాదమ్మా, ఏ దయ్యం వస్తుంది, మనమే దయ్యాల మాదిరి ఉంటే. అలాంటి తెల్లవారుజామున బహుశా మనం షాప్కి వెళ్ళాలన్నా, ఉద్యోగానికి వెళ్ళాలన్నా, ఇంక వేరే మందిరికి వెళ్ళాలన్నా, వేరే పనులు ఉన్నాయన్నా, తర్వాత అంతెందుకు మీరు పుట్టింటికి వెళ్ళాలంటే ఇంకా అసలు రాత్రి నిద్ర పట్టదు అనుకో, అది వేరే విషయం. రాత్రి నిద్ర పట్టుకుని ఉదయం లేచేలోగా అన్నీ సర్దేసింటారు, పనులన్నీ అయిపోయింటే భర్తను పిల్లలు లేపుతారు, లేండి అని. ఏంటమ్మా అప్పుడే లేచేదేంటి? ఊరు వెళ్ళాలి కదా, టైం అవుతుంది, ట్రైన్ టైం, బస్ టైం. ఎప్పుడు లేచావు, ఎప్పుడు చేసావు? వాళ్ళు ఎవరో చిన్న కొడుకు ఉంటాడు, నిద్రపోలేదు డాడీ మమ్మీ. ఏం చేసింది? పనంతా చేసింది. ఎందుకని? పుట్టినిల్లు అంటే సంబరం, నిద్ర పట్టట్లేదు. అమ్మను చూడాలా, నాన్నను చూడాలి. బహుశా ఇంటికంటే సామాన్యంగా ఉండొచ్చు, ఇంట్లోనే ఏసీ, అదేంటి అవసరమైన ఫ్రిడ్జ్, డబుల్ డెక్కర్ అన్నీ బహుశా ఇక్కడ ఉండొచ్చు. వాళ్ళ ఊరు చాలా చిన్నదే ఉండొచ్చు, పాకే ఉండొచ్చు, సామాన్యమైనదే ఉండొచ్చు. కానీ జనని జన్మభూమిచ్చ స్వర్గాదిపి గరీయసి, అక్కడికి వెళ్ళాలంటే అంత ఇష్టం కదా, అంత రెడీ అయిపోయి అంతమంది వెళ్తాం. అదే అక్కడికి కాకుండా భర్త చెప్పినాడు అనుకో, మా ఊరికి వెళ్ళాలమ్మాయి, రెడీగా ఉండాలి.
మీకు అప్పుడెట్లా తెలిసిందని నవ్వుతున్నారు? రోజు ప్రాక్టికల్స్ కదా. ఏం చెప్తాడు భర్త? రెడీగా ఉండమ్మా, ఆయన రాత్రి పడుకుంటే ఎవరు చెప్తే ఉదయం రెడీ ఉంటారా లేదా? చెప్పండి అమ్మా, ఇప్పుడు చెప్పండి. రెడీ ఉంటారా లేదా? చెప్పరా? మీరు చెప్పమంటారు, నేను చెప్పాలా? భర్త రెడీ అయిపోయి, పిల్లలంతా రెడీ అయిపోయి వాళ్ళు చెప్తున్నారు, డాడీ రే మేము మమ్మీని లేపు అని. వాళ్ళు లేపడానికి వస్తే ఇంకా దుప్పటి కప్పుకొని పడుకుని, డాడీ లేయట్లేదు డాడీ అని. ఈయన పోతాడు, ఏంటి లేయట్లేదమ్మా? ఊరికి నాకు బాగలేదండి, రాత్రి దాకా బాగుంది, ఉదయం ఏమైంది? మీరు పోయారా అంట. ఇంకోసారి వెళ్తానులే నేను. మెట్టినింటికి పుట్టినింటికి ఎంత తేడా ఉంటుంది చూడండి కదా. ఇప్పుడు సమాధితో అంటే సిస్టర్స్ యేసుప్రభువుని చూడటానికి అంత ఆతృత. కొంతమంది స్త్రీలే, మిగతా వాళ్ళు రాలేదు కదా అని మిగతా వాళ్ళని గురించి వాళ్ళు పట్టించుకోలేదు. అమ్మాయి రొట్టెలు తిన్న స్త్రీలందరినీ పిలుచుకురాపోండి అని చెప్పలే. రోగాలు బాగైన స్త్రీలందరినీ తీసుకురాపోండి. వాళ్ళు ఎక్కడికి వచ్చారు మేలు పొందినారు, వెళ్ళిపోయారు ఇంటి. ఇప్పుడు సమాధి దగ్గరికి రాకుండా, యేసుప్రభువు దగ్గరికి రాకుండా అని వాళ్ళు చెప్పలేదు. కొంతమంది స్త్రీలు సిద్ధపడి ఉదయాన్నే లేచి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. వెళ్తూ ఉంటే వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది దగ్గరికి. వాళ్ళకి ఎక్కువ ఆలోచనలు వస్తుంటాయి. ఆచరణగా అది వేరే విషయము, ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. కనుక మీరు ఆలోచనలే తీసుకోండి, ఆచరణలు కాదు. ఆచరణ ఏం ఆలోచన వచ్చిందంటే, మనం వెళ్తున్నాం బాగానే ఉంది కానీ సమాధికి పెద్ద రాయి పెట్టారు, అది ఎవరితో దొరిలిస్తారు? మనకేం చేత కాదు. ఒకవేళ పేతురు యోహానులు ఇలాంటి వాళ్ళు పిలిస్తే వాళ్ళకి కూడా చేత కాదు. ఎందుకంటే మార్కు 16లో రాయబడింది, ఆ రాయి ఎంతో పెద్దది. ఎంత పెద్దదంట? యోహాను 3:16, దేవుడు లోకమును ఎంత ప్రేమించినాడు, అంత పెద్దదా? అదే పదమే వాడబడింది, ఎంతో పెద్దది. ఎవడు దొర్లిస్తాడు మన కొరకు అనుకుంటా ఉన్నారు. అక్కడ వెళ్ళిన వెంటనే రాయి దొర్లించబడింది. వాళ్ళకి షాక్. దొర్లించబడ్డం మాత్రమే కాదు, ఇప్పుడు ఎవరున్నారు చూడండి. 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 12వ వచనం. తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తలవైపొకను కాళ్ళవైపొకను కూర్చుండుట కనబడెను. వాళ్ళ సమాధి దగ్గరికి పరిగెత్తి వెళ్ళారు, కానీ వారు అక్కడ యేసు దేహం ఉంచబడి చూడలేదు. బయట బైబిల్లో రాయబడింది, ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఇప్పుడు తెల్లని వస్త్రం ధరించిన ఇద్దరు దేవతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తలవైపోకుండా కాళ్ళవైపోకుండా కూర్చుండుట కనబడెను. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడుగుతా, మీరు జవాబు చెప్తూ ఉండండి, సరేనా? చనిపోయిన వాళ్ళని మనము ఏమంటాం? శవము అంటాం కదా. ఒకవేళ మామూలు తెలుగు భాషలో చెప్పాలంటే ఏమంటాం? దీనికే దేహానికి ఒక పదం కలపండి, మృతదేహము అంటాం. ఇప్పుడు మీరు చెప్పండి, తెలుగు బైబిల్ చూసేవాళ్ళు, 19-20 అధ్యాయాల్లో దేహం అనే మాట కనీసం 5 సార్లు రాయబడింది. ఒక్క చోట కూడా ఈ మాట లేదు, మృతదేహము 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 అంత ఏం రాయబడింది? దేహం. ఇంగ్లీష్ బైబిల్ ఏం రాశారంటే బాడీ బాడీ బాడీ. అంటే చనిపోయిందనే బతికిందనే? చనిపోతే ఏమంటాం మరి? మృతదేహం. మృతదేహం ఎక్కడ పెడతాం? మార్చురీల్లో పెడతాం, అంతేనా? సమాధిలో పెడితే ఇంక తీయటానికి లేదు. ఇక్కడ ఈ సమాధిలో పెట్టినా కూడా ఇది తీయబడింది, రాయి తీయబడింది. దేవతల్లో ఇద్దరు ఉంటే ఒకరు కుడి వైపున, ఒకరు తల దగ్గర, ఒకరు కాళ్ళ దగ్గర కూర్చున్నారు. దేహానికి కావాలి ఎందుకు? ఏమ్మా కాటికి కాపర్లా ఎందుకు కూర్చున్నారు మరి? ఇక్కడ యేసు దేహం దేన్ని జ్ఞాపకం చేస్తుంది? బల్లను జ్ఞాపకం చేస్తుంది. అరమత యోసేపు వచ్చి పిలాతును ఏమని అడిగాడు? ఆ శవం ఇమ్మని అడగలేదు, యేసు దేహము తనకిమ్మనెను. యేసు ప్రభువా రొట్టెను పైకెత్తుకొని, దిస్ ఈజ్ మై బాడీ, ఇది నా దేహము, శరీరము, బాడీ. కనుక ఈ దేహము శరీరం ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే యేసుప్రభు సంఘాన్ని జ్ఞాపకం చేస్తుంది.
సంఘాన్ని ఎవరు గార్డు చేస్తున్నారు? దేవదూతలు గార్డు చేస్తున్నారు. తల వైపున ఒకరు, కాళ్ళ వైపున ఒకరు అంటే అర్థం ఏంటి? సంఘానికి ముందు ఒకరు, సంఘానికి వెలుపల ఒకళ్ళు గార్డు చేస్తు దేవదూతలు కాపాడుతున్నారు. యేసు దేహం అంటే భౌతికమైన దేహాన్ని కాదు, యేసు దేహమునకు సాదృశ్యమైన సంఘాన్ని దేవదూతలు కాపాడుతున్నారు. ఇద్దరు కాపాడుతున్నారు. పెద్ద సంఘానికి ఇద్దరేంటండి అని మనం అనుకుంటాం కదా. మామూలుగా మనం రాత్రిపూట ప్రార్థన చేసుకుని పడుకుంటాం కదా. అప్పుడు పడుకునేటప్పుడు ఏం ప్రార్థన చేసుకుంటాం? చాలా క్లుప్తంగా ప్రార్థన చేస్తాం. అప్పుడు ప్రభా రోజంతా కాపాడినాం, రాత్రిపూట పడుకుంటున్నాను, నా చుట్టూ దేవదూతలు ఉంచు. అంత పెద్ద పర్సనాలిటీ, మున్సిపాలిటీనే లేదు, ఇంక పర్సనాలిటీ ఎలాగొస్తుంది? చుట్టూ అంటే యేసు ప్రభు దేహానికే ఇద్దరు దేవదూతలు ఉంటే నువ్వు ఇంకా చుట్టూ పెట్టాలంటే నువ్వు ఇంకా ఎక్కువ పాపులర్ అయ్యండి. అలా అంతకంటే పాపులరా? మీకు తెలుసు కదా ఒక్క దేవదూత పవర్ ఎంత? యెషయా గ్రంథం 37:26 అనుకుంటా, 185,000 మందిని చంపేస్తారు. ఒక్క దేవదూత బయటకు వస్తే 185,000 మందిని చంపేస్తారు. ఇప్పుడు ఇద్దరు దేవదూతలు ఉన్నారంటే దాదాపు 3 లక్షల ప్లస్. మనం రాత్రిపూట పడుకునేటప్పుడు ఈ 5 అడుగుల మనిషికి ఏం ప్రార్థన చేస్తామంటే చుట్టూ పెట్టు ప్రభు అంటే నీకు 3 లక్షల మంది ఎనిమిస్ ఉన్నారా? అంత పాపులరా? మనకు తెలియదు, ఎవరో నేర్పించినారు, మనం ప్రార్థన చేస్తున్నాం అంత. తెలిస్తే బహుశా అలాగ ప్రార్థన చేయం కదా. ఇది నాన్న దేవుని యొక్క సంఘం, ఆయన రక్తం ద్వారా కడగబడి కొనబడిన ఈ సంఘాన్ని దేవుడు కాస్తున్నాడు. దీన్ని ఏషియాలో చెప్తూ వచ్చినాడు, నేను ద్రాక్ష తోటను నాటి తిని దాన్ని కాపు చేయుచున్నాను. ఆయన కాపరి. అందుకే 127 కీర్తనలో 121లో చెప్పబడింది, ఇశ్రాయేలును కాపాడు. ఈజ్ ఎ కీపర్. ఆయన భద్రపరుస్తున్నాడు. ఆయనకు ఆ దేహం అంటే ఎంత ఇష్టము. ఆ దేహం అంటే మన దృష్టికి విలువ లేదు, అది ఎవరి దేహం వారికి విలువైందే. అందుకే బైబిల్లో రాస్తొచ్చారు 1 కొరింథీ 3:16 అనుకుంటా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహము దేవాలయమే. యువర్ టెంపుల్, యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నో యు నాట్ దట్ ద హోలీ స్పిరిట్ డ్వెలెత్ ఇన్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించున్నాడని, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? కనుక దేవుని యొక్క దూతలు ఈ సంఘము అనే యేసు దేహాన్ని కాస్తున్నారు. అది చనిపోలేదు, ఆయన తిరిగి లేచినాడు. చనిపోయింటే 3 రోజులకి ఏమైద్ది? ఉదాహరణకి నేను ఇలాగ చెప్పొచ్చా, మీరు కోడి మాంసం వేట మాంసం మీద తెచ్చినారు, ఫ్రిడ్జ్లో పెట్టలేదు, తీసుకొని వచ్చి టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి వచ్చినారు. 2వ రోజుకి 3వ రోజుకి ఏమవుతుంది? ఎందుకని? అదే జరిగినప్పుడు మరి యేసు దేహమయం కావాలా? 3 రోజులకు వాసన రావాలి కదా, కంప కొట్టాలి కదా. బైబిల్లో రాయబడింది, ఆయన దేహము కుళ్ళు పట్ట లేదు, అది కంపు కొట్ట లేదు, అది మహిమా దేహం. దేవుని యొక్క సంఘము కూడా ప్రభు అలాగ మహిమకరంగా సిద్ధం చేయాలని కోరుతూ ఉన్నాడు. అందుకని శిష్యులను రాబో దినాల్లో ఆ సంఘం ఏర్పాటు కొరకే వాడుకోబోతున్నాడు అపోస్తల కార్యాలు. అందుకే వాళ్ళకి చెప్పాడు, పీస్ బి అంటు యూ, మీకు సమాధానము కలుగును గాక. ప్రభు ఈ సంఘాన్ని కూడా తన కొరకు రాబో దినాల్లో వాడుకోవాలని ఆయన యొక్క అభిష్టం. దాని కొరకే వారు తమ ప్రాణాలను సైతం త్యాగం చేసినట్లు వాక్యాలు మనం చూస్తున్నాం. 3వది చూస్తామా? దానియేలు 4:1. దానియేలు చాప్టర్ 4:1. దానియేలు 4:1. రాజు నెబుకద్నెజరు చాలు, ఏం కలగల గాక. రాజు నెబుకద్నెజరు. ఇప్పుడు మీరు అడగొచ్చు, బ్రదర్ ఈ వాక్యం నాకు ప్రామిస్గా వచ్చింది ఈ సంవత్సరము, ఇది వాడుకోవచ్చా? ఎందుకంటే రాజు నెబుకద్నెజరు చెప్పినాడు కదా అని. రాజు నెబుకద్నెజరు చెప్పినా, సౌలు చెప్పినా, యోబు స్నేహితులు చెప్పినా అది వాగ్దానమే. చాలామంది ఏమనుకుంటారంటే సమూయేలు చెప్పాను, లేదా యేసుప్రభు చెప్పాను, దేవదూతలు చెప్పాను, అవే వాగ్దానాలు, మిగతా వాళ్ళు చెప్పింది వాగ్దానాలు కాదు అని.
నెబుకద్నెజర్ చెప్పింది వాగ్దానమా కాదా? వాగ్దానమే. నీ క్షేమాభివృద్ధి కలుగును కాక కొంతమందికి వచ్చింటుంది. సౌలు కూడా దావీదుని అన్నాడు, నా కుమారుడా నువ్వు ఘనకార్యములకు పూనుకొని విజయం పొందుదువు గాక. మరి సౌలు వాగ్దానం తీసుకోవాలా లేదా? తీసుకోవాల్సిందే, దేవుని వాక్యం అది. కనుక ఇక్కడ 3వ అధ్యాయంలో మనకు పరిచయం కదా ఏంటంటే, షద్రక్ మెషక్ అబేద్నెగోలు ఉంటే దురాయనే మైదానంలో ఒక పెద్ద విగ్రహం ఏర్పాటు చేసినాడు. అంటే ఇప్పుడు పండగ అప్పుడే వచ్చింది. అర్థమవుతుంది నేను చెప్పిన మాట మీకు? కొంతమందికి అర్థమై ఉంటుంది, కొంతమందికి అర్థం కాదు. అప్పుడే వచ్చింది పండుగ అది. అప్పుడు కూడా ఒక ఆయన ఏర్పాటు చేసినాడు. పాత నిబంధనలో సాతానుడు దేవుని సంఘాన్ని చాలాసార్లు సవాలు విసిరాడు. 2 సార్లు మైదానం మీద సవాలు విసిరాడు. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? దానియేలు 3వ అధ్యాయంలో మైదానం మీద గొప్ప విగ్రహం ఏర్పాటు చేయించినాడు. ఇప్పుడు మొదటిసారి చెప్పండి, ఏదో ఒకటి మీకు తెలుసు. వెరీ గుడ్, నిర్గమకాండం. థ్యాంక్ యూ, అప్రిషియేట్. ఆదికాండం 11వ అధ్యాయంలో బబులోను ప్రాంతంలో మైదానం దగ్గర ఆకాశమునందు గోపురము కట్టుదము రండి. దీస్ ఆర్ ద 2 బ్యాలెటెంట్ అటెంప్ట్స్ ఆఫ్ ద డెవిల్ టు కిల్ ద హౌస్ ఆఫ్ గాడ్ అండ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలను పూర్తిగా హరించడానికి సాతాను మైదానంలో వేసిన 2 పెద్ద పన్నాగాలు ఇవి. ఆకాశమునంటే గోపురం, ఎత్తైన విగ్రహం. ఆకాశమునంటే గోపురం ద్వారా కన్ఫ్యూషన్, కలవరం వచ్చింది ప్రజల మధ్యలో. అది మైదానంలోనే ఏర్పాటు చేయబడింది. బబులోను మైదానం అని నాకంటే బాగా తెలుసు మీకు. మైదానాలు బైబిల్లో ఎన్ని ఉన్నాయి? ఒకటన్నా చెప్పండి. కొండలు గుర్తులేదు, మైదానాలు గుర్తులేదు, లోయలు గుర్తులేదు, ఏరులు గుర్తులేదు, పాకలు గుర్తులేదు, సత్రాలు గుర్తులేదు, కట్టడాలు గుర్తులేదు, మందిరాలు గుర్తులేదు. మరి ఏం గుర్తున్నాయి? చేపల రొట్టెలా? కనీసం 5 మైదానాలు ఉన్నాయి బైబిల్. ఒక్కొక్క మైదానంలో ఒక్కొక్క రకంగా దేవుని ప్రజలైన వారు శోధించబడుతూ వచ్చినారు. ప్రభుకు స్తోత్రాలు. అంత్యం విజయం ప్రభువుదే. ఇక్కడ మొదటి మైదానం 11వ అధ్యాయంలో గోపురం దగ్గర దేవుని ప్రజలు ఓడిపోతున్నట్లు కనిపించినారు, కానీ వారు గెలిచారు. ఇక్కడ దానియేలు 3వ అధ్యాయంలో షద్రక్ మెషక్ అబేద్నెగోలకు ఇలాంటి సంగతి వచ్చింది. నాకంటే ఇది మీకు బాగా తెలుసు. అది కూడా మైదానంలో ఎత్తైన విగ్రహం నిలువబెట్టి దానికి నమస్కారం చేయలేని ఒక గొప్ప ఆజ్ఞ జారీ చేయబడింది. ప్రభుకు స్తోత్రాలు. అక్కడ సాక్ష్యం నిలబడింది. ఇప్పుడు 4వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత రాజే తాకరు జారి మీకు క్షేమాభివృద్ధి అవునగాక. ఎవరి క్షేమాభివృద్ధి? ఎవరైతే దేవుని ప్రజలుగా ఉండేటి కొరకై సిద్ధపడుతున్నారో, ఎవరైతే మైదానం యొక్క అనుభవంలో నుండి బయటకు వచ్చి కొండ అనుభవంలోనికి వచ్చినారో. మైదానం కావాలని కోరుకునే వాళ్ళు ఎలాగున్నారో మీకు తెలుసు కదా. చాయిస్. ఎవరు కోరుకున్నారు మొదట మైదానం? తెలుసు, మీ అందరికీ తెలుసు, మీరు చెప్పట్లేదు అంతే. లోతు కోరుకున్నాడు. 13వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తాం కదా, ఎంత చక్కగా ఉంది యోర్దాను ప్రాంతం అంతా మైదానం బాగుంది కనుక ఇది నాకు కావాలని అనుకున్నాడు. అది బైబిల్లో రాయబడింది. ఆ యెహోవా తోట వలె ఆయనకు ఆ మైదానం కనిపించిందంట. ఆయన కళ్ళు అలాగే పెట్టుకుని ఉన్నాడు. వాట్ వాజ్ ఎ వికెట్ సిటీ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎ వాటర్డ్ గార్డెన్ ఇన్ ద సైట్ ఆఫ్ లాట్. దట్ ఈస్ ద విజన్ ఆఫ్ మ్యాన్. మనుషుని యొక్క దృష్టి ఏంటంటే, దేవుడికి ఏదైతే చెడ్డ పట్టడమో అది దేవుడికి మనిషికి ఎలా కనిపిస్తుంది? నీరు కట్టిన తోట వలె కనిపిస్తుంది. దేవుడికి ఏదైతే నీరు కట్టిన స్థలమో, వాట్ ఈస్ ద వాటర్డ్ గార్డెన్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎ వికెట్ సిటీ ఇన్ ద సైట్ ఆఫ్ మ్యాన్. దేవుడికి ఏదైతే చెడ్డ స్థలమో అది మనుషులకి నీరు కట్టిన తోట వలె, మనుషునికి ఏదైతే నీరు కట్టిన తోట వలె కనిపిస్తుందో అది దేవుని దృష్టిలో చెడ్డపట్నంగా కనిపిస్తుంది. అందుకనే లోతు మైదానాన్ని కోరుకొని వెళ్ళిపోయాడు 13వ అధ్యాయం. పోనీ అక్కడే ఉన్నాడా? 19వ అధ్యాయంకి వచ్చిన తర్వాత అదే మైదానము, ఈ చాయిస్ హ్యాస్ కర్స్డ్ హిమ్ అండ్ ద ఫ్యామిలీ. ఈ చాయిస్ హ్యాస్ బ్రాట్ కర్స్. తన యొక్క ఎన్నిక, తన యొక్క జీవితంలో ఈ
శాపాన్ని తీసుకొని వచ్చింది. ఇప్పుడు దేవుని దూతలు దిగి వచ్చి బలవంతం లాక్కొని వస్తున్నారు. రా ఎంత ప్రచండమైన లోకం తెలుసు. 19వ అధ్యాయం నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు, మీరే బాగా చదువుకోండి. ఎవరు కూడా అలాగ చేయరు. అలాగ చేయటానికి వాళ్ళు బరిదెగించినారు. అలాంటి బరిదెగించిన పరిస్థితుల్లో దేవుని దూత వారిని దిగి వచ్చి, ఇక్కడ నువ్వు పారిపో, ఈ మైదానం విడిచిపెట్టి, ఇప్పటికైనా విడిచిపెట్టి, మైదానం ప్రాణం మీదకి వచ్చినా కానీ మైదానం మీద మనసు పోలేదు. దిస్ ఈజ్ ద సాడ్ పిక్చర్ ఆఫ్ ఎ బిలీవర్ టుడే. ఏదైనా విశ్వాసం ఇదే. ప్రాణం మీదకి వచ్చింది, కూతురు బంకం అయిపోయారు, భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, ఇంకా నీ బంధువులు ఉద్యోగం పోయిపోయింది, ఇల్లు పోయిపోయి, వాకిలు పోయింది, పరివారం పోయినారు, నువ్వు బంధువులు కూడా పోయినా, యువరాలలో ఒక్కడే మిగిలిపోయినావు. గోదావరి నది తీరనున్న తాటి చెట్టు వల్లే. ఇప్పుడన్నా మారొచ్చుగా. తాటి చెట్టు ఇట్లే ఉన్నా పర్వాలేదు బ్రదర్, మారను. మైదానం విడిచి పారిపో, పర్వతం దగ్గరికి వెళ్ళని దేవుడు పదే పదే హెచ్చరిస్తూ ఉంటే లోతు చెప్పిన మాట ఏంటంటే, కాదు ప్రభువా, నాట్ సో లార్డ్. లోతు భాష ఏంటంటే నాట్ సో లార్డ్, అలా కాదు ప్రభువా. అబ్రహాం భాష ఏంటంటే ఆదికాండం 22వ అధ్యాయం, అబ్రహామా చిత్తం ప్రభువా. ఈ రెండు భాషల్లో దేవుడు ఏ భాష ఉంటాడు? మనం ఏ భాష మాట్లాడతాం? ఈ రెండిట్లో మనం ఏ భాష మాట్లాడతాం? క్వశ్చన్ పేపర్ అర్థం కానట్లు చేయొద్దండి మీరు, నాకు తెలుసు మీకు బాగా అర్థమైంది. కాకపోతే మీరు జవాబు చెప్పట్లో ఫీల్ అయిపోతున్నారు. మీరు చెప్తారా, నేను చెప్పాలా? ఈ రెండు భాషల్లో ఏ భాష మాట్లాడతాం మనము? బ్రదర్స్ చెప్పండి, తర్వాత సిస్టర్స్ చెప్పండి. వెరీ గుడ్. లోతు భాష, మీరు అబ్రహాం భాష. రెండు కలుపుతాం. మామూలుగా మనమైతే ఆదివారం అబ్రహాం భాష, సోమవారం నుండి శనివారం దాకా లోతు భాష. మళ్ళీ వస్తే అది, ఎందుకంటే మల్టీ లాంగ్వేజ్, బైలింగ్వల్, రెండు భాషలు వస్తే బతుకుతాం. ఆదివారం భాష ఆదివారం, సోమవారం నుండి శనివారం భాష శనివారం. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడిగిన, అబ్రహాం వల్లే బైబిల్లో అలా ఎస్ లార్డ్, చిత్తం ప్రభు అన్నవాళ్ళు ఎంతమంది? లోతు భాష మాట్లాడిన వాళ్ళు అలాగూ కాదు ప్రభు, నాట్ సో లార్డ్ అనేవాళ్ళు ఎంతమంది? పోనీ మన టైప్ ఎంతమంది? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? కొన్ని చోట్ల నన్ను అంటారు, బ్రదర్ మీరు చాలా వెటకారంగా మాట్లాడతారండి అందరినీ. ఎవరిని వెటకారంగా మాట్లాడి, నేను అక్కడి నుండి ఇక్కడికి వచ్చిన. నేను వాక్యం కొన్నిసార్లు విడదీసి చెప్పినప్పుడు ఏమనిపిస్తుందంటే, మన యొక్క దుస్థితి మనకు బాగా కనిపించి, ఎక్స్రే బాగా కనిపించినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, పైనుండి కిందకి దాకా అన్నీ తెగిపోయి ఉంటే, ఎముకలన్నీ ఇరిగిపోయి ఉంటే ఎటకారం ఎలాగవుతుందండి? దాన్ని తప్పించుకోవటానికి మనం ఏమంటాం, ఎటకారం అంటాం. పైనుండి కింద దాకా అంతా ఇరిగిపోయింది, అరికాలం మొదలుకొని అన్నింత దాకా కొంచెమైనాను స్వస్థత లేదు. వాక్యం వెలుగు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం పైనుండి కిందాక చూసుకుంటే ఇప్పటిదాకా ఏమో అని అనుకున్నాం, కానీ తిరిగి తెలియని పదార్థం ఏంటంటే ఏమీ లేదు మన దగ్గర అని మనకు అర్థమవుతుంది. అనుకున్నప్పుడు ఏమనంటే మనల్ని మనం సమర్థించుకోవాలి కనుక వెటకారంగా మాట్లాడుతున్నాడు అని. కాదండి, ఇది వాక్యం. ప్రభు మనం అబ్రహాం వలె ఉండాలని కోరుతున్నాడు. అబ్రహాం మైదానం మీద విజయం పొందినాడు, అందుకే కొండ మీదకి వెళ్ళాడు. ఎ పర్సన్ హూ ఈజ్ ఆన్ ద మౌంటైన్ టాప్ కెన్ ఓన్లీ సే హియర్ ఐ యామ్. ఎ పర్సన్ హూ ఈజ్ ఆన్ ద ప్లెయిన్స్ కెన్ సే నాట్ సో లార్డ్. ఏ వ్యక్తి అయితే కొండ మీద ఉన్నాడో ఆ వ్యక్తి మాత్రమే చిత్తం ప్రభువా అని చెప్పగలడు. ఏ వ్యక్తి అయితే మైదానం మీద ఉన్నాడో ఆ వ్యక్తి అలా కాదు ప్రభువా అనే భాష మాట్లాడు. నేను అబ్రహాం భాష మాట్లాడాలంటే మైదానం మీద ఉంటే మాటలు రావది, భాష రాదది. అది కొండ మీదకి వెళితేనే దేవుడు చూపించు పర్వతం మీద అబ్రహాము ఒక బలిపీఠము కట్టి తన కుమారుని బంధించి బలిపీఠం మీద ఉంచగా, అబ్రామా దేవుని మనసు తరక్కపోయింది. దేవుడు మనల్ని చూస్తే ఆయన మనసు తరక్కపోతుందా? ఎంత త్యాగం, ఎంత సమర్పణ. అప్పుడు మాత్రమే మనసు వస్తుంది, చిత్తం ప్రభువా. దేవుడు లోతు నీ కుమారులు నాకు ఇవ్వు బలి అని కోరలేదు, నీ భార్యను బలి ఇవ్వు అని కోరలేదు, నువ్వు నాకు బలి కావాలని కోరలేదు, నీ కుటుంబం బలి కావాలని కోరలేదు. ఇక్కడి నుండి పారిపో అన్నాడు. ఈజ్ ఇట్ ఈజీ టాస్క్ ఆర్ ఎ స్మాల్ టాస్క్?
అబ్రహామునైతే నీ ఏకైక కుమారుని నాకు బలి అన్నాడు. ఈజ్ ఇట్ ఎ సింపుల్ టాస్క్ ఆర్ ఎ సబ్లైమ్ టాస్క్? ఈ రెండు పనులు ఎవరి పని గొప్పది? పారిపోయే పని లోతుది గొప్పదా? కుమారుని బలి కొండ మీద ఇచ్చేది అబ్రహాం పని గొప్పదా? అబ్రహాముది అసలు ఊహకన్నది. ఏ తండ్రి కూడా ఆ పని చేయలేడు. ఒక అబ్రహాం మాత్రమే ఆ పని చేయగలడు. మిగతా ఏ తల్లిదండ్రులకు అంత ధైర్యం రాదు, అంత దాకా వెళ్ళలేరు. లోతుకి చెప్పింది చిన్న పనే, ఇక్కడ నుండి నువ్వు పారిపో, చేయలేకపోయాడు. ఇదన్నా దేవుడు మనకు కూడా అబ్రహాములాగా చెప్పట్లేదేమో, చిన్నవే చెప్తున్నాడేమో, అది కూడా చేయలేకపోతున్నాము. ఎవరైతే అబ్రహాం వల్లే ముందుకెళ్తున్నారో దేవుడు అలాంటి వారిని ఆశీర్వదించాలని కోరుతాను. మీకు తెలుసు కదా, మన భారతదేశాన్ని బాగా ప్రభావితం చేసిన క్రీస్తు వైపు 3 సిక్కులు పంజాబ్ నుండి వచ్చినారు. దాంట్లో ఒక ఆయన పేరు కర్తార్ సింగ్, రెండో ఆయన పేరు సాధు సుందర్ సింగ్, మూడో ఆయన పేరు భగత్ సింగ్ గారు. మీకు తెలుసు. నేను అందరి గురించి ఇప్పుడు చెప్పలేనున్న సమయాన్ని బట్టి సాధు సుందర్ సింగ్ గారిని గురించి ఒకే విషయం చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 16 సంవత్సరాలప్పుడు సత్యాన్వేషణ వైపు మొగ్గు చూపి దేవుడెవరు అని తెలుస్తుంటే ఆయన చదువుకున్న దినాల్లో ఎవరు ఆయనకు బైబిల్ ఇచ్చినారు. అది ఆయన చదువుకోకుండా ఇంట్లో తెచ్చిపెట్టుకొని ఉన్నాడు. పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువ చలి ఉంటుంది. ఓ దినాన ఉదయకాలం లేచి బయట చలిమంట కాసుకుందామని ప్రయత్నం చేస్తే కట్టెలు అవి కనిపించలేదు. ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏంటంటే, ఇంట్లో బైబిల్ ఉంది కదా, తీసుకుని వచ్చి ఆ పేజీలు గాలిస్తే కొద్దిసేపు చలిమంట వస్తుందని ఇంట్లోకి వెళ్ళాడు. బైబిల్ తెచ్చి ఒక్కొక్క పేజ్ జించి చలిమంట కాసుకున్నాడు. అంతలో ఉదయం అయిపోయింది, సూర్యోదయం కావాల్సింది. బైబిల్ అట్టాలు మాత్రం మిగిలినాయి, పేజీలు అన్నీ అయిపోయినాయి. ఈరోజు బాగా గడిచిందని అనుకున్నాడు. కానీ హృదయం భారమైపోయింది. దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఆశ కలిగింది. ఆ తర్వాత దేవుడి కొరకు జిజ్ఞాస పెరిగి, ఎవరు నువ్వు నిజమైన దేవుడు నాకు కనపడు, లేకపోతే నేను చనిపోతా అని ఇంటికి అల్లంత దూరాన్ని రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు, ఆ రైలు రాబోతుంది, ఇక నేను ఆత్మహత్య చేసుకుంటానంటే ఒక శిలువ రూపాన ఆ రైల్వే ట్రాక్ మీద ఆయన చూశాడు. అది యేసుప్రభుని గుర్తించినాడు. తన పాపంలో ఒప్పుకున్నాడు, జీవితం మార్చబడింది. ఇంటికి వచ్చినాడు. ఏ అట్టలుది ఉంచి బైబిల్ జించేసినాడు, దాని గురించి పరితపించినాడు. తల్లిదండ్రులకి వెళ్ళి చెప్పాడు, నేను యేసును నమ్ముకున్నాను, ఆయనే దేవుడని నాకు అర్థమైపోయింది, నేను ఆయన కొరకు జీవిస్తా. మీకు తెలుసు అనుకుంటా, పంజాబ్ రాష్ట్రంలో 5 నదులు ప్రవహిస్తాయి. సారవంతమైన రాష్ట్రం, గోధుమలు ఎక్కువ పండిస్తారు. వీరు చాలా ధనవంతులు. వాళ్ళ నాన్నగారు ఆయన పేరు సుందర్ సింగ్ మొదట, తర్వాత సాధు అని పేరు పెట్టారు. అది బిరుదు ఆయనకి మాత్రమే దక్కింది, మనకి ఎవరికి దక్కదు. మళ్ళీ ఎవరైనా సాధు అంటారు. సాధు అబ్రహాం, సాధు ఐజక్, సాధు ఇజ్రాయెల్, సాధు ఎస్తేర్, సాధు గ్రేస్, సాధు మర్సి. తను మనం వేరే పేరు పెట్టుకోవాలి. ఆయన అంత దీనుడికి, అంత సాధువు. బైబిల్లో రాయబడింది, మీరు సాధులై ఉందుడి అంటే అంత బీ దట్ హంబల్. వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి చెప్తే వాళ్ళ నాన్న అన్నాడంట, సరే నువ్వు యేసుని నమ్ముకున్నావు, అయితే అది రహస్యంగా ఉంచుకో, యేసుప్రభుని బయటికి చెప్తే ఇంట్లో నుండి పంపించేస్తాను. ఆయన అన్నాడంటే, యేసుప్రభుని గురించి నేను బయటికి చెప్పకుండా ఉండలేను. అప్పుడైతే నా ఆస్తి కూడా నీకు ఇవ్వను, వెళ్ళిపో. మామూలు కొంతమంది సాక్ష్యం చెప్పేటప్పుడు చెప్తారు కదా, దేవుడు నన్ను పిలిచిన తర్వాత ఇంట్లో నుండి బయటకు వచ్చిన కట్టబట్టలతో బయటకు వచ్చిన అని. కట్టబట్టలతో బయటకు వచ్చిన దానికంటే ఇంకా గొప్పలు ఉన్నారు. వాళ్ళ నాన్నగారు చెప్పారంట, కట్టబట్టలు కూడా ఇంట్లో వదిలేసి దిగంబరిగళ్ళో. వాళ్ళకి అల్లంత దూరాన్ని పొలాలు ఉన్నాయి. పొలం ఒక చివర మేర అంటారు కదా, మీరు మేర దగ్గర నిలబడి చూస్తే అవతల మేర కనపడదంట. అంత సువిశాలమైన ఎకరాలు అన్ని రకరకాల తోటలు, గోధుమలు, తర్వాత తమలపాకు, ఇలాగ అన్నీ రకరకాలుగా వేసింటారు. బట్టలు కూడా వదిలేసిపో అంటే అప్పుడు వాళ్ళ నాన్నతో అన్నాడంట, నాకు 5 నిమిషాలు టైం ఏంటి నాన్న. ఇంటికి అల్లంత దూరాన్ని వెళ్ళి ఆ తోటలో ఉండి ఇలాగ ప్రార్థన చేశాడంట, ప్రభువా నా కొరకు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు పొత్తి గుట్టలు చుట్టుకొని వచ్చిన, నేను నా బట్టలు విడిచిపెట్టి వెళ్ళడము త్యాగమేమి కాదు. నా కొరకు నీవు సిలువ మీదకి వెళ్ళినప్పుడు ఏకాకిగా ఉన్నా, నేను ఇంట్లో నుండి బయటికి వెళ్ళడం నీకంటే త్యాగమేమి కాదు. నా కొరకు నువ్వు సిలువలో రక్తం కార్చి చనిపోయావు, నీ కొరకు కన్నీళ్లు కార్చడం త్యాగమేమి కాదు. నీ త్యాగంతో పోల్చుకుంటే నాది ఎన్నికైంది కాదు. నీవే నా కొరకు వస్తే నేను నీ కొరకు రావద్దా.
ఇట్లే వస్తున్నా, నన్ను అంగీకరించు. వాళ్ళ తోటలోనే తమలపాకులు అంటే మీకు తెలుసు కదా, అరిటాకులు అంటే తెలుసు కదా, దాంతో చిన్న కచ్చడం చేసుకున్నాడు ఒంటి చుట్టూ. డ్రెస్ తీసేసి ఆ కచ్చడం కట్టుకొని ఆదాము కట్టుకున్నట్లు ఒక దాంతోనే తమలపాకులు అరిటాకులతో ఒక చిన్న బ్యాగ్ లాంటివి తయారు చేసి ఏదైతే శరీరం మీద వేసుకున్నాడో ఆ బట్టలని దాంట్లో పెట్టి దాన్ని సీల్ చేసి నాన్న దగ్గరికి వెళ్ళాడు. నాన్న అనుకున్నాడు, వాడు వెళ్ళాడు, ఆస్తి వాడిని పట్టేస్తుంది, యేసుప్రభు కంటే ఆస్తి కొరకు వాడు నిలబడతాడు, మనసు మార్చుకొని వస్తాడు అనుకుంటే చూచి కుమారుణ్ణి కిన్నడైపోయాడు. వెంటీడు బట్టలు కూడా తీసేసి ఆకలన్నీ దట్టి కట్టుకొని వచ్చాడేంటి, నాన్న పాదాల దగ్గర పెడుతూ, ఇదిగో మీరు నాకు ఇచ్చిన బట్టలు. నేను ప్రస్తుతానికి అర్ధనగ్నంగా కనిపించవచ్చు, నా నిండా రక్షణ వస్త్రం ఉంది, నీతి వస్త్రం ఉంది, నీ ఆస్తికే నీకు సెల్యూట్. ఏమనాలు వీళ్ళని? త్యాగమా, సమర్పణ, కొండ, మైదానమా, కలిగినదంతా బలిపిట్ట మీద పెట్టడమా, చిత్తం ప్రభు అనడమా, కాదు ప్రభు అనడమా? అలాగే త్యాగం చేసి క్రీస్తు కొరకు బయటకు వచ్చినారు. అలాగే వెళుతూ బైబిల్ తీసుకొని యేసుప్రభుని గురించి ప్రకటిస్తూ ఉంటే అప్పుడు ఇంకా మిషనరీస్ ఉన్నారు, మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు. అక్కడి చెదురుంటే ఒక మిషనరీ గుర్రపు అదేమంటారు, జట్కా అంటారు కదా, గుర్రపు బగ్గి మీద వెళ్తూ ఉంటే ఆయన చూసినాడు. చూసి వాళ్ళకి చాలా జాలి కలిగి మనిషి అనుకొని, ఏంటి ఇలాగ వెళ్తున్నావు అంటే, నేను యేసుని నమ్ముకున్నాను, మీరు కూడా యేసుని నమ్ముకోండి అని ఇస్తే బగ్గి మీద ఆయన కూర్చోబెట్టుకున్నాడు సుందర్ సింగ్ గారిని. మిషనరీ ఇంటికి తీసుకెళ్ళాడు, ఆయనకి భోజన పానం ఇచ్చేసి ఒక డ్రెస్ ఇచ్చేసి కొన్ని రోజులు ఉంచుకున్న తర్వాత ఆయన సేవకు నేను వెళ్తాను ప్రభు నన్ను పిలుస్తున్నాడంటే, సరే మీరు వెళ్ళండి, ఎప్పుడైనా రాదాల్చుకుంటే ఇక్కడికి రండి, ఇల్లు మీ కొరకు తెరిచుండే. బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే ఆయన వెళ్ళాడు, ఇక తిరిగి రాలేదంట. వెళ్ళాడు, తిరిగి రాలేదు. గట్టి బట్టలతో కాదు, కచ్చడంతో. యమనాలు వీళ్ళని కరడు గట్టిన క్రీస్తు కొరకు భక్తులు, దేవుని కొరకు తమను తాము అర్పించుకున్నవారు. అలాంటి వాళ్ళు ఈ భాష తప్పక మాట్లాడతారు, చిత్తం ప్రభువా, చిత్తం ప్రభువా, చిత్తం ప్రభువా. అలాగ పరిచయం చేస్తూ ఆయన వెళుతుంటే, ఆయన అప్పుడు స్వాతంత్రం రాలేదు కనుక మనకి ఇంకా మిషనరీలు అంటే పాశ్చాత్య దేశంలో అనుకునేవాళ్ళు కనుక భారతదేశ సాంప్రదాయం ప్రకారమే సువార్త అందించాలని, భారతదేశంలో భక్తి అంటే ఏంటి, కాషాయ వస్త్రాలు ధరించడం, గడ్డం పెంచుకోవడం, చెప్పులు లేకుండా కాళ్ళు తిరగడం, ఇదే భక్తి అంటే సాంప్రదాయం కనుక ఆయన కూడా కాళ్ళకి చెప్పులు లేకుండా గడ్డం పెంచుకొని వస్త్రాలన్నీ తీసి కాషాయ వస్త్రం ధరించుకొని యేసుప్రభుని గురించి బోధిస్తూ ఉంటే సాధు 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 అని నలుగురు అనేటప్పటికీ ఆయనకి సాధు సుందర్ సింగ్ అని పేరు వచ్చింది. నిజంగా ఆయన పేరు సుందర్ సింగ్. అంత సుందరంగా ఉండేవాడు. క్రీస్తు కొరకు ఆయన సాధువుగా మారిపోయాడు. ఉదయాన ఒక గ్రామానికి వెళ్ళి రాత్రి సువార్త ప్రకటించి, రాత్రి అంటే సాయంకాలం పూట అక్కడే పడుకోమన్నారంట. ఎందుకు ఇక్కడే పడుకోవాలి, నేను వేరే గ్రామానికి వెళ్తానంటే, లేదు మా ఊరు కొండకు దగ్గరలో ఉంది, పులులు వచ్చి రాత్రి దాడి చేస్తున్నాయి కనుక ఉదయకాలం మీరు వెళ్ళదురు, ఇక్కడే పడుకొని వెళ్ళండి, పులులు వస్తుంటే మా ఊరికే అన్నారు. సరే ఆయన అక్కడే పడుకోవటానికి ప్రయత్నం చేశాడు. ఎందుకు ఆయనకి రాత్రి నిద్ర పట్టలేదు, ఇంటికి అల్లంత దూరాన్ని బయటికి వెళ్ళి ఒక కొండ దగ్గర కూర్చొని అలాగే ప్రార్థన చేస్తున్నాడంట. తెల్లవారుజామున ఏదో అలికిడైందంతా. ఏంటా అలికిడంటే, ఎన్నెల ఆరబోసుకుంది, సూర్యుడు నిద్రిస్తున్నాడు, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, నక్షత్రాలు మెరుస్తున్నాయి, లోకం నిద్రలోకి జారింది, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుక లేదా. ఈయన మోకాళ్ళ మీద ఉన్నాడు. ఏంటి అలకడని చూస్తే సింహము కనిపిస్తుందంట. అలాగే ఆగిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు మరి? మనమైతే ఏమైంటాం? మొదటి పాయింట్, బయటికి పోయి ప్రార్థన చేసినాం అనుకో, అది వేరే. అంత దూరం కూడా పోయిండే అనుకో, అది వేరే. కానీ ఆయన ఏమన్నాడంటే తెలిసిన, సింహాన్ని ఇలాగ చేయి పెట్టి ఆఫరించిన బిడ్డను మాదిరి ఆ సింహం మెల్లగా ఆయన దగ్గరికి నడుతూ వస్తే, మామూలు మన ఇంట్లో పెంపుడు కుక్క ఉంటుంది కదా, దాన్ని ఇలాగ పిలిస్తే లేకపోతే ఇలాగ చేయి చాపితే మన నెల్లుకు మన దగ్గరికి వచ్చి తల ఉంచుతుంది. ఉంచితే ఏమని అర్థము? తల మీద చేయబెట్టి దాన్ని కొద్దిగా నిమరమని అర్థం.
అలాగే సింహం వచ్చి తల ఉంచిందంట. వస్తే దాని మీద చేతులు పెట్టి నిమర్తా అలాగే ఉండిపోయాడంట. సింహపు నోళ్లను మూసివేసిన దానియేలు దేవుడు చనిపోలేదు. దానియేలు దేవుడు ఎక్కడా? సింహబోన్లో దానియేలును కాపాడిన దేవుడు ఇంకా ఉన్నాడు. ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు. అందుకే ప్రకటన 1:17, 18, 19 ఉంది. ఇదిగో నేను మృతుడినైతిని కానీ యుగాయుగములు, లో ఐ యామ్ డెడ్ బట్ ఐ యామ్ అలైవ్ ఫర్ ఎవర్మోర్. అప్పుడు అలాగే ఉండిపోయిందంట సింహం ఆయన దగ్గరే కూర్చొని. అంటే మిగతా చెడు పురుగులు లేకపోతే ఇంకేంటి ఆయన మీద దాడి చేయకుండా అలాగే ఉండిపోయింది. ఏం ఆశ్చర్యము, కానీ ఆయన ఎలాగున్నాడు అలాగే ఉన్నాడంట. ఉదయకాలం లేచి పనులకు వెళ్తున్న వారు ఆ దృశ్యం చూసి పట్టుకోలేక ఊరూరిని అక్కడికి తీసుకుని వచ్చినారంట. ఆ మనుషుల యొక్క తాకిడి అలికిడి చూసి సింహం అక్కడి నుండి నేరుగా తోక ఊపుతూ ఆయన వైపు చూస్తే వెళ్ళిపోయిందంట. అప్పుడు వచ్చి సాధు సుందర్ సింగ్ గారి కాళ్ళ పట్టుకొని ఆయన పూజ చేయడానికి ఒక దేవుడు అని ఒక పెద్ద విగ్రహం మాదిరి చేసేస్తూ ఉంటే యేసుని గురించి ప్రకటించినారు. ఊరు రక్షణలోనికి వచ్చింది. దైవమా దైవమా దైవమా, ఇది ఏమి త్యాగం, ఇది ఏమి ధైర్యం. 28వ కీర్తన 1వ వచనం, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. 34వ కీర్తనలో మీరు చదివారు కదా, గుహలో ఉన్న దావీదు ఉదయకాలం మనం చదివా. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొని నేను ఎందుకు రాశారు? కాంటెస్ట్ ఏంటాడా? అసలు దానికి దీనికి సంబంధం లేదు. అక్కడేమో గుహ ఉంటే ఇక్కడేమో సింహపు పిల్లలు అంటున్నాయి. ఆ గుహలో ఆయన ఉండి ఈ కీర్తన రాస్తున్నప్పుడు నిత్యము ఎల్లప్పుడూ యెహోవాను నేను సన్నతించేదను, ఆయన కీర్తన నా నోట నుండి ఆయన భయములన్నీ తీసేసినాడని రాస్తుంటే అది రాత్రిపూట అంట సింహపిల్లలు అని అరుస్తున్నాయంట. అది సింహపిల్లల స్వరమని నీకు తెలుసు, తోడేళ్ళ స్వరం తెలుసు, నక్కల స్వరం తెలుసు, కుందేళ్ళ స్వరం తెలుసు, జింకల స్వరం తెలుసు. దావీదు అరణ్యంలో గుహల్లో ఉన్నాడు కనుక ఏ జంతువు ఎలాగో గ్రాణిస్తుంది లేకపోతే ఎలాగ శబ్దం చేస్తుంది తెలుసు. అందుకే ఆ సింహ పిల్లలను గుర్తించి, సింహాలు కాదు సింహ పిల్లలను గుర్తించి ఆ మాట, సింహపు పిల్లలు లేమగలవై. ఎవరా సింహ పిల్ల? భౌతికంగా గుహకు వెలపటున్న సింహ పిల్లలు కేకలేస్తున్నాయి, కానీ లోపల గుహలో సింహ పిల్లలు లేమిగలవై ఆకలిగొనను, యెహోవా వాటిని పోషిస్తాడు. మనకంటే క్రైస్తవ లోకం ఎంతోమంది ముందుకెళ్ళిపోయారు. శ్రమల ద్వారా, ఇబ్బందుల ద్వారా, కష్టాల ద్వారా మైదానాలు దాటి కొండ మీదకి వచ్చినారు. మన కొరకై యేసు ప్రభు వారు మైదానం దాటి కల్వరి కొండ మీదకి వెళ్ళాడు. మన కొరకై శిలువలో వేలాడదీయబడ్డాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, చేతుల్లో మేకులు, దేహమంతా కోడ దెబ్బలు, రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి పరలోక స్థలంలో మహామోహని చెంత ఆసనుడై ఉన్నాడు. ఇప్పుడు మైదానంలో ఉన్న క్రైస్తవ లోకం విశ్వాసులు కొండ మీదకి రావాలని కోరుతున్నాడు. మైదానంలో ఉంటే లోతు భాష వస్తుంది మనకు. అలా కాదు ప్రభువా, నాట్ సో లార్డ్, నాట్ సో లార్డ్, నాట్ సో లార్డ్. మైదానంలో నుండి ప్రయాణం చేస్తే కొండ మీదకి వెళితే అబ్రహాం భాష, చిత్తము ప్రభువా. సాధు సుందర్ సింగ్ గారు లాంటి భాష, సింహాలను మూసిన నోర్లను మూసిన చేతులు, ఊర్లను క్రీస్తు కొరకే సంపాదించిన నోర్లు, క్రీస్తు కొరకే పాదాల చేత భారతదేశం నలుమూలలా సంచరించిన వారు, రక్త పాదాల చేత, ఖాళీ నిండిన చేతుల చేత, కార్చిన కన్నీరు చేత, క్రీస్తు కొరకై శిథిలమైన శరీరం చేత వారు మహిమలో కనబడినప్పుడు మనకు సిగ్గే, మనకు అవమానమే. ఏమీ లేని దినాల్లో, భోజనం కూడా బయటికి వెళ్తే పెట్టేవారు లేని దినాల్లో క్రీస్తు కొరకై వారు త్యాగం చేసుకున్నారు. ఇది మనకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. క్రీస్తు కొరకు చిత్తం ప్రభు అనే భాష రాదు. ప్రభు మన దగ్గరికి వస్తున్నాడు. మనం చిత్తం ప్రభు అని అనకపోయినా, మొదటిది మీకు కృప కలుగును గాక, రెండవది మీకు సమాధానము కలుగును గాక, మూడవది మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. ఏమి తెలిసి మమ్మల్ని ఇలాగ ఆశీర్వదిస్తున్నాం? ఎంతో పడిపోయాం, పతనమైపోయాం. నీ శిష్యుల వల్లే మేము ఉండాలని కోరుతున్నా. షద్రక్ మేషక్ అబేద్నెగోల వల్లే ఉండాలని కోరుతున్నా. అబ్రహాం వల్లే ఉండాలని కోరుతున్నా. అబ్రహాము దేవుడు ఎక్కడా? దానియేలు దేవుడు ఎక్కడా?
శిష్యుల దేవుడు ఎక్కడా? సాధు సుందర్ సింగ్ గారి దేవుడు ఎక్కడా? భగత్ సింగ్ గారి దేవుడు ఎక్కడా? హెబ్రోన్ దేవుడు ఎక్కడా? ఎదుగో నేనన్నా, నీ రక్తం చేత నన్ను కూడా కడిగి నీ కొరకు వాడుకో. చిత్తము ప్రభువా, హియర్ ఐ యామ్ లార్డ్.